వెల్కమ్ టు D24 న్యూస్. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చంద్రబాబు చెప్పారని, ఆయనకు భజన చేసే పవన్ కళ్యాణ్ బీజేపీ కూడా ఇదే పాట పాడారని, అయితే భవిష్యత్తు గ్యారంటీ గాలికి వెళ్లిపోగా బాబు షూరిటీ బాదుడు గ్యారంటీగా మారిపోయిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా విమర్శించారు. శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి నిరసన ర్యాలీ కార్యక్రమం చేపట్టారు. తొలుత రాజనగరం పార్టీ కార్యాలయం నుండి వైసీపీ నాయకులతో నిరసన ర్యాలీగా బయలుదేరి సెంటర్లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన తరువాత ఆఫీస్కి చేరుకున్నారు. చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా నినాదాలు చేసి వైసీపీ నాయకులతో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఇవాళ ఈ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తూ పెద్ద ఎత్తున రాజానగరం నియోజకవర్గంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ముందుకు రావడం జరిగింది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఆయనకి భజన చేసేటటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ పార్టీ కానీ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అన్నారు. భవిష్యత్తు గ్యారంటీ కాస్త గాలికి వెళ్ళిపోయింది. బాబు షూరిటీ బాదుడు గ్యారంటీ అనేటువంటి కార్యక్రమానికి మాత్రం ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇవాళ పేదవాళ్ళను ఆదుకునేటటువంటి కార్యక్రమం గత ప్రభుత్వం చేస్తే ఏ ఒక్కరి మీద కూడా రూపాయి పన్ను వేయకుండా ఎంతో గొప్ప పాలన అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిత్యం ప్రతిరోజు ఏదో రకమైనటువంటి బురద జల్లడం, రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని ఒకరోజు, బీహార్ అయిపోతుందని ఒకరోజు, రకరకాలుగా ప్రభుత్వం మీద బురద జల్లినటువంటి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మాకు అవకాశం ఇస్తే ఎక్కడా కూడా ప్రజల మీద పన్నుల భారం వేయం సరికదా, ప్రజల నుంచే విద్యుత్తుని ప్రత్యేకించి ప్రొడ్యూస్ చేసి ప్రభుత్వం తిరిగి ఆ విద్యుత్తుని కొనుగోలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తాము, మాకు అవకాశం ఇస్తే 5 ఏళ్లలో అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు కేవలం 7 నెలల కాలంలోనే సూపర్ 6 మొత్తం అటకెక్కింది. కేవలం ప్రజల మీద పన్నుల భారం మాత్రం రోజు రోజుకి పడతా ఉన్నటువంటి కార్యక్రమం కనిపిస్తా ఉంది. ఇసుక ఉచితంగా ఇస్తా అన్నారు. 20,000 లేనిదే ఒక్క లారీ ఇసుక కూడా దొరికేటటువంటి పరిస్థితి లేదు. విపరీతమైనటువంటి దోపిడీ జరుగుతూ ఉన్నటువంటి కార్యక్రమం. మరో పక్కన ప్రభుత్వం వచ్చిన ఈ అతి తక్కువ కాలంలోనే 2 పర్యాయాలు కరెంటు బిల్లుల్ని పెంచుతూ 15,000 కోట్ల రూపాయలు పేదవాడి నడ్డి విరిచేటట్టుగా కరెంటు బిల్లులను పెంచి పన్నుల భారాన్ని వేసినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఎన్నికల్లో ఏం చెప్పారు? సూపర్ 6 హామీలను ఇచ్చారో ఆ హామీలన్నింటినీ కూడా తక్షణమే అమలు పరచాలి. ఏదైతే ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పారో ఒక్క రూపాయి కూడా కరెంటు బిల్లుల్ని పెంచము అని చెప్పి ఆ మాటకి కట్టుబడి పెంచినటువంటి విద్యుత్ ఛార్జీల విషయంలో మళ్ళీ వెనకడుగు వేయాలి. ప్రభుత్వం పెంచినటువంటి ఛార్జీలను తక్షణమే తగ్గించాలి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేనటువంటి పక్షంలో భవిష్యత్తు రోజుల్లో ఈ ప్రభుత్వం మీద
ఉద్యమ బాట పడతాం, విద్యుత్ వినియోగదారులందరినీ కూడా కలుపుకుని రోడ్లెక్కేటటువంటి కార్యక్రమం చేస్తాం, ఈ ప్రభుత్వాన్ని గద్దెదించేటటువంటి కార్యక్రమం చేస్తాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏదైతే రైతులకి ఏ ఒక్క సూపర్ సిక్స్ హామీని కూడా ఈవేళకి నెరవేర్చలేదు సరికదా, ప్రజల మీద మాత్రం దారుణాతి దారుణంగా పన్నుల మీద పన్నులు భారాన్ని వేసేటటువంటి కార్యక్రమానికి మాత్రం శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఒక్కసారి అందరినీ కూడా ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. గడిచినటువంటి 5 ఏళ్ల కాలంలో దాదాపుగా 3 లక్షల కోట్ల రూపాయల సంక్షేమ పథకాలని అమ్మఒడి, రైతు భరోసా, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, లేక ఆసరా, అనేక రకాల పథకాల ద్వారా ప్రజల అకౌంట్లోకి నేరుగా ప్రభుత్వం తాలూకా సొమ్ముల్ని వేసి ఆర్థికంగా పేదవాళ్ళని ఆదుకోవడం జరిగింది. ఏ ఒక్కరి మీద కూడా ఒక్క రూపాయి అంటే రూపాయి కూడా కొత్తగా పన్నులు భారాన్ని వేసేటువంటి కార్యక్రమం గత ప్రభుత్వంలో వేయలే. అటువంటిది మాట్లాడితే ప్రతిరోజు కూడా శ్రీలంక అయిపోతుందని ఒకరోజు, శ్రీలంక అయిపోతుందని ఒకరోజు, లేక బీహార్ అయిపోతుందని చెప్పి మరొక రోజు, రోజుకొక రకంగా ప్రభుత్వం మీద బురద తల్లి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీద అక్కసు కట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీకి వెళ్లి ముఖ్యమంత్రిగా ఆ స్థానంలో కూర్చొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీని అటకెక్కించి బాబు షూరిటీ బాధుడు గ్యారంటీ అనేటువంటి కార్యక్రమం మాత్రం దాదాపుగా ఇవాళ ఈ 7 నెలల కాలంలో 2 పర్యాయాలు కరెంటు బిల్లులు పెంచి 15,000 కోట్ల రూపాయలు విద్యుత్ వినియోగదారుల మీద భారాన్ని మోపినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఈ సందర్భంగా ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం మీద నిరసన గలమెత్తడం జరిగింది. మన రాజానగరం నియోజకవర్గంలో కూడా ఇవాళ స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ ప్రభుత్వాన్ని నిలదీసి పెంచినటువంటి యొక్క విద్యుత్ భారాన్ని తక్షణమే ఈ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి, బిల్లుల్ని తగ్గించాలి అనేటువంటి ఈ నిరసన కార్యక్రమాన్ని ఎంతో గొప్పగా మీ అందరూ కూడా పాల్గొని విజయవంతం చేసేందుకు మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే విద్యుత్ ఛార్జీలని తగ్గించాలి అని చెప్పి కోరుతా ఉన్నాం. ఇవాళ ఇక్కడ ఈ కార్యాలయంలో మరి ఈ గారికి కానీ లేక డిఈ గారికి కానీ మరి వినతి పత్రం ఇవ్వాల్సి ఉండగా మరి వారు అందుబాటులో లేరు కాబట్టి ఈ మండలానికి సంబంధించినటువంటి ఏఐ గారికి ఈ యొక్క వినతి పత్రాన్ని అందజేస్తా ఉన్నాం. వారిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తక్షణమే పెంచినటువంటి విద్యుత్ బిల్లుల్ని తగ్గించినటువంటి పక్షంలో రానున్నటువంటి రోజుల్లో మరింత తీవ్రతరం చేసేటువంటి కార్యక్రమం చేస్తాం. ప్రభుత్వం దిగొచ్చేంత దాకా కూడా పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలను తగ్గించేంత దాకా కూడా వైఎస్ఆర్